you ready? సో ఈ మూవీస్ చేస్తున్నారు ఫైన్ బాగా బట్ ఈ స్క్రిప్ట్కి యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఐ ఆస్ ద సేమ్ థింగ్ లక్ష్మీ గారిని కూడా ఇప్పుడు ఒక హీరోని 2 ఏళ్ళు కట్టిపడేశారు 2 సినిమాలు చేసుకున్నా 3 సినిమాలు చేసుకున్నా ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద మనీ బట్ పీపుల్ విల్ లైక్ దే ఫీల్ లైక్ ఓ మనోజ్ ఇంకో సినిమా వచ్చింది చూద్దాం ఇంకో సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టే 3 hours మూవీ ఇచ్చినట్టే బట్ వై అంటే టూ మెనీ క్యారెక్టర్స్ బాబాయ్ ఇది సింగిల్ తక్కువ క్యారెక్టర్స్ అయితే త్వరగా అయిపోను టూ మెనీ క్యారెక్టర్స్ ఉంది అండ్ టూ మచ్ స్క్రిప్ట్ ఇది అండ్ అందరూ డేట్లు అడ్జస్ట్ చేసేదానికి ఎక్కువ టైం అయింది అక్కడే దాదాపు 6 to 7 months అందరూ డేట్లు అడ్జస్ట్ చేసేదానికి ఒక డేట్ మిస్ అయితే 1 month 11 days 1 straight month ఖాళీ కూర్చున్న రోజులు ఉన్నాయి ఓకే ఏం చేయాలో తెలియక సో అప్పుడు ఏదో ఎడిటింగ్ వాటి వర్క్ మీద చూసుకుంటూ ఉండేవాళ్ళం అంటే ఆల్మోస్ట్ అది 3 years ఏంటంటే సబ్జెక్ట్ డిమాండ్స్ అంతమంది ఆర్టిస్టులు కావాలి కాబట్టి డైరెక్టర్ కూడా మేము ఒక పాయింట్ తర్వాత డైరెక్టర్ పుష్ చేయలేం త్వరగతి అంటే ఆయన సరే చుట్టేయమంటారా సినిమాని అని అడుగుతారు యాజ్ అ ప్రొడ్యూసర్ చుట్టేయడం అంటే ఇంత ఖర్చు పెట్టి చుట్టేస్తే ఎలా అండి అనేది ఉంటుంది మనకి సో టక్కన ఏదన్నా ఇంత ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చు చేయాలంటే సరే చెప్పండి ఎలా చేద్దాం అని ఎటకారంగా అనుకోండి సో డైరెక్టర్ని మనం ఇది చేయకూడదు అనమాట అంటే ఒక లెవెల్ కంట్రోల్ చేయొచ్చు యాజ్ అ ప్రొడ్యూసర్ బడ్జెట్ దాటేసి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు కూడా ఏమైపోతుంది ఎందువల్ల ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయలేదంటే ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ ఒకరే క్యాప్టెన్ అనమాట అండ్ యాక్టర్స్ కోఆపరేషన్ సో బడ్జెట్లో అంత షూట్ 1 crore 2 crore షూట్ అవ్వచ్చు బట్ అంతంత షూట్ అవ్వకూడదు అనమాట ఇట్స్ నాట్ అ రైట్ థింగ్ ఓకే సో ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ అని పక్కన పెడితే ఈ ప్లేస్ వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సూపర్గా ఉందండి అర్జెంట్గా ఒక గర్ల్ ఫ్రెండ్ పట్టుకుందాం ఉంది గర్ల్ ఫ్రెండ్ పట్టుకోవడం ఏంటి అంటే వెతుక్కోవాలి ఎవరు నాకు హలో మాస్టర్ ప్లీజ్ నిజాలు చెప్పండి బాబాయ్ నాకు నిజం చెప్పా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉండరు మనోజ్కి 2.5 సంవత్సరాలు ఫోన్లు వాడలేదు బాబాయ్ ఇంటర్నెట్లో వాడలేదు ఫోన్లు వాడకపోయినా ఇంటర్నెట్లో వాడకపోయినా ఇంటికి వచ్చి కలవచ్చు ఆఫీస్కి వచ్చి కలవచ్చు సెట్లోకి వచ్చి కలవచ్చు ఎక్కడికైనా వచ్చి కలవచ్చు అప్పుడు కానీ చెప్పు తీసే కొట్టరు ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఇంట్లో వాళ్ళు చెప్పులు అసలే చాలా స్ట్రాంగ్ సో బేసిక్గా ఇట్స్ నథింగ్ బాబాయ్ నాకు ఇంకా కలవలేదు ఎవరు నేను లైక్ మనం కనిపించాలి కదా టింగ్ అని ఒక బెల్ మోగాలి కదా ఆ బెల్ ఇంకా మోగించాలి ఎవరో వచ్చి బెల్ కొడితే అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి ఆర్ యు గెటింగ్ లైక్ మ్యారీడ్ యాజ్ ఎ లవ్ మ్యారేజా లేకపోతే లైక్ ఐ డోంట్ నో నాకు తెలియదు ఆ క్వశ్చన్కి ఇంకా నేను ఎవరైనా ప్రేమిస్తే చెప్పొచ్చు అప్పుడు ఇంకా ఎవరు లేరు కాబట్టి సింగిల్ రెడీ టు మింగిల్ సో ఈ విషయాలన్నీ చాలాసార్లు చాలా మంది చెప్పారు బట్ మనకి అదే విషయం కానీ చాలా మంది అనుకుంటారు బాబు మనోజ్ గడి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఉంటారు అది ఇది అనేసి ఇంక నేను కాదని డినై చేసినా వీడు అబద్ధం నిజంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోరు బయట సో దట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఇక్కడ నిజంగా నన్ను అమ్మాయిలు కూడా వీడికి ఉండుంటారులే అనుకుని ఎవరు పడట్లేదు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది సో క్లారిటీ ఇచ్చేసే అందుకు సో నువ్వు నా ఫ్రెండ్ గా కూడా నీకు తెలుసు నువ్వు యాంకర్ గా యాక్ట్ చేస్తున్నావు ఫ్రెండ్ గా కూడా నిజం చెప్పాడు హీఈస్ మంచు మనోజ్ చాలా జోవిల్గా ఉంటారు దొంగకి ఫ్రెండ్ అయిపోయాడు పొరపాటున బై మిస్టేక్ ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజు నుంచి నేను బాగా చూసింది అంటే కోపం వచ్చిందంటే మాత్రం కంచే మాట కూడా కంచిలాగా ఉంటుంది బట్ రాదు మనసు మంచు సో మంచు మనోజ్కి గర్ల్ ఫ్రెండ్ కావాలను అని మేము అడగము సో మీ ఇష్టం మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఇంటర్నెట్ ఉంది సెల్ ఫోన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ మీరు ఎలా ట్రై చేయాలంటే ముందు నన్ను కాంటాక్ట్ అవ్వండి నీ నెంబర్ చెప్పానా వద్దు సో అంటే ఏదో అందరూ అంటూ ఉంటారు కానీ అంత టైం ఎక్కడ ఉంటుందండి సినిమాలు వాటి మీద అంత టైం ఎక్కడ ఉంటుంది ఓకే హీ హ్యావ్ ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ హీ విల్ టాక్ టు హీ విల్ లైక్ హీ మింగిల్స్ విత్ ఎవ్రీ వన్ పర్టికులర్గా ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి ఇలాంటి లొకేషన్లో ఉంటే ఉలికి పడతారా సినిమా రాదండి బొజ్జుంటారా బాగుంటారా పడుకోండి అన్న సినిమాలు వస్తూ ఉంటాయి తింటారా తొంగుంటారా ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి సో అపార్ట్ ఆ జోవియల్గా పక్కన పెడితే ప్రొఫెషనల్గా కెరీర్ ఏంటి నెక్స్ట్ ఏమవుతుంది వాట్స్ హ్యాపెనింగ్ మనోజ్ని ఈ సినిమా తర్వాత ఎలా మనోజ్ని తనకు తాను మలుచుకుంటున్నాడు ఎందుకంటే ఈజ్ బీన్ ప్రూవ్డ్ మల్టీ స్టారర్గా సినిమాలు వచ్చినప్పుడు యు ఆర్ యాక్సెప్టింగ్ దట్స్ రియల్లీ లైక్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ గుడ్ ఫర్ ఆడియన్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ సో వాట్ ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ కెరియర్ నెక్స్ట్ నాకు తెలీదు ఏంటి 2-3 స్క్రిప్ట్లు ఉన్నాయి
సో ఇంకా వాటిలో కూర్చోలేదు నేను. ఈ 1.5 month ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై బ్రదర్ కిడ్స్. సో మ్యాక్సిమం కొంచెం టైం దొరికినా నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 1 week వరకు కూడా నేను వాళ్ళతో దాదాపు లాస్ట్ 2 years నుంచి మా ఫ్యామిలీతోనూ మళ్ళీ పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా అంత క్వాలిటీ టైం ఒక ఫ్యామిలీ మెంబర్గా టైం స్పెండ్ చేయలేదు నేను. సో వెరీ రాంగ్ నా సైడ్ నుంచి, చాలా బ్యాడ్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో నేను బ్యాడ్ బాబాయ్లో ఉన్నాను. ఇప్పుడు గుడ్ బాబాయ్ అవ్వాలంటే ఈ 2 months అయినా వాళ్ళతో డైలీ మార్నింగ్ నైట్ 24 hours చూసుకోవాలి. ఈరోజే మధ్యాహ్నం మీ దగ్గర రాకముందు ఇద్దరికి భోజనం పెట్టి వచ్చాను. గుడ్. సో ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. అలిగారంటే కనుక మీకు అన్నం పెడతాడు. అఫ్ కోర్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళకి లేదు, అది ఓన్లీ ఆర్యానా వివియానకి మాత్రమే, పిల్లలకి మాత్రమే. బేబీస్ ఓన్లీ ఫర్ దోస్ బేబీస్. ఓకే. సో అన్నయ్య అంటే గుర్తొచ్చింది బాబాయ్. ఇప్పుడు అన్నయ్యతో సినిమాలు లైక్ వై డోంట్ యూ డూ అంటే ఎనీ స్క్రిప్ట్ వైజ్ యూ ఆర్ లుకింగ్ ఎట్? చెప్పు స్క్రిప్ట్. అందరూ అడగడమే స్క్రిప్ట్ ఇవ్వాలి కదా. స్క్రిప్ట్ ఇస్తే ఎనీ టైం రెడీ. పెండింగ్ ఉంది నాది, విష్ణానంది డాడీది అక్కది ఒక సినిమా పెండింగ్ ఉంది, నాది విష్ణానంది ఒకటి పెండింగ్ ఉంది. నాది అక్కది అయిపోయింది, నాది డాడీది అయిపోయింది. సో విష్ణుని అక్కది ఒకటి చేయాలి, నేను విష్ణుని ఒకటి చేయాలి ఫ్యామిలీ లోపల. బయట వచ్చేసి ఇంకా 2 పెండింగ్లు ఉన్నాయి. నేను సునీల్ అన్న ఒకటి చేయాలి, నేను తారక్ ఒకటి చేయాలి. లేదు బాబాయ్, ఇప్పుడు పాత సినిమాలు తీసుకొని కూడా ఇప్పుడు పాత సాంగ్స్ తీసుకుంటున్నారు, రీమిక్స్ చేస్తున్నారు. సో ఆ రీమిక్స్ చేస్తున్నప్పుడు వై కాంట్ వి అండ్ యాజ్ సాంగ్ అనేది ఈజీ బాబాయ్, ఈజీ పాస్ మెటీరియల్లో. సినిమాకి వచ్చేసరికి ఆ ఫీల్ అదంతా మళ్ళీ అప్పట్లో క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఆ రిస్క్ తీసుకోవాలంటే రియల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్ ఉండాలి. అగ్నిపత్తి లాంటిదే నిలబడలేకపోయాయి అంత పెద్దవి. అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. అక్కని ఫస్ట్ జనాలు ఇట్స్ పర్సనల్ ఏం కాదు, ఫస్ట్ మోహన్ బాబు గారు వాళ్ళ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ఎందుకు ఆర్టిస్ట్ అని చెప్పి చాలా మంది. బట్ వై అంటే ఆ టైంలో వాట్ యూ ఫెల్ట్ దట్ టైం లైక్ కరెక్ట్ అక్క నువ్వు చేయొద్దని ఏమన్నా గోల్ చేసింది ఉందా, లేకపోతే కాదక్క చేయక? లేదు, అక్క దగ్గర టాలెంట్ ఉంది అని తను చదివింది అది. అక్క స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మా ఫ్యామిలీ నుంచి వీ డెంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్, మేము అంతా ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. లైక్ డూ ఇట్, బయట 100 అనుకుంటారు అనుకోని, యూ డూ ఇట్, మేము అంతా ఉన్నాం. అండ్ ఆబ్వియస్లీ షీ వాంట్ డూ ఇట్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చా. అండ్ మీకే తెలుసు ఈరోజు ఎంత పేరు వచ్చింది అక్కకి. ఒకరు అక్కని లేదు ఆడపిల్ల కూర్చోంటే ఆ టాలెంట్ వచ్చిండేది. 10 minutes అంటే ఎవ్రీబడి సేస్ లైక్ 10 minutes మాత్రం రియల్లీ లక్ష్మి గారు ఆ పర్ఫార్మెన్స్ రజనీకాంత్ చిల్లినట్టు అయిపోయింది అనమాట థియేటర్లో. సో అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటారంటే ఇప్పుడు ఓకే సో ఈ ఫైల్ బి ఆస్కింగ్ లైక్ చేశానండి క్యారెక్టర్ అని అంటారు, బట్ కొన్ని నీకే తెలుసు బాబాయ్. అవును, అక్క ఎలాంటి హోంవర్క్ చేసింది క్యారెక్టర్? చాలా. షీ వర్క్ రియలీ హార్డ్. ఎప్పటి నుంచో తను ఆ క్యారెక్టర్ ఓల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు మాకు గురువు ఉన్నారు రిచర్డ్ లాసన్ అని, లాస్ ఏంజల్స్లో. హీఈస్ యాక్టింగ్ కోచ్ అనమాట. ఆయన ఫోన్లో కూడా చెప్తుంటారు ప్రాక్టీస్ లైక్ దిస్, ప్రాక్టీస్ లైక్ దట్, మైండ్ పీస్ఫుల్గా పెట్టుకో, ఇలాంటివన్నీ. యాక్టింగ్ అంటే ఓకే ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయాలి, రెడీ 1 more అలా ఉండదు అనమాట ప్రాక్టీస్. ఆ క్యారెక్టర్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు, వాట్ యూ హ్యావ్ టు ఫీల్ అలాంటివి నేర్పిస్తారనమాట. సో అలాంటి క్యారెక్టర్ తీసుకొని షీ వర్క్ రియలీ హార్డ్. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ పార్ట్ అప్పుడు మార్నింగ్ మణిరత్నం గారు షూటింగ్లో ఉండి నైట్ ఫ్లైట్ ఎక్కి వచ్చి ఈ షూటింగ్ చేసింది అనమాట. సో ఇట్ వాస్ నాట్ ఎన్ ఈజీ జాబ్, చాలా కష్టపడింది అక్క ఆ రోజు. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫైట్కి దానికంటే ఒళ్ళంతా ఘాట్లు అనమాట. అండ్ ప్రతి ఫైట్ డూప్ లేకుండా చేసింది, షీ డిడ్ వితౌట్ ఎ డూప్ మొత్తం. బట్ అమ్మ, సో ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడిన ఆ గడపలో నుంచి వచ్చేవాళ్ళు ఫ్యూచర్ కూడా హీరోస్ అవుతారు, వి ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఈవెన్ యువర్ చైల్డ్హుడ్ అమ్మ ఫస్ట్ నుంచి, సో ఇన్ వాట్ వే షీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ లక్ష్మి గారు అండ్ విష్ణు గారు? మేమందరం ఇంత పుష్టిగా ఉన్నామంటే దానికి మా అమ్మే కారణం. మా ఫుడ్ కానీ మా డైట్ కానీ ఏం లేదు బాబాయ్, సినిమా తర్వాత తగ్గిపోయింది మొత్తం. అంతకుముందు ఇంకా పంపులో ఉన్నింది సినిమాకి. సినిమా తర్వాత దిగేసాను, నా పిల్లలే, నా విష్ణు అన్న పిల్లలే భయపడుతున్నారు అంటున్నారు. సో అందుకే తగ్గిపోయి నార్మల్ మనిషిగా తయారవుతుంది మళ్ళీ. సో మమ్మీ అమ్మ వచ్చేసి షీఈస్ అ హౌస్ వైఫ్. మా ఫ్యామిలీ అంతా ఈరోజు ఇంత హ్యాపీగా, ఎంత కలిసిమెలిసి, ఫ్యామిలీ ఇంత పెద్ద కలిసిమెలిసి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కలిసిమెలిసి ఉన్నారు. యా, ఎందుకంటే ఒక ఫ్యామిలీ కలిసిమెలిసి ఉండాలంటే దట్స్ జస్ట్ మదర్ చేతిలోనే ఉంటుంది అది. అండ్ విష్ణు యాక్టర్, నేను యాక్టరు, అక్క యాక్టరు, నాన్నగారు యాక్టరు,
అండ్ యాక్టర్ ఫ్యామిలీ ఏమైపోతుందంటే జనాలు ఎక్కువ ఉంటారు, ఒక్కొక్కరికి చాలా మంది ఉంటారు మధ్యలో. సో ఇవేవి లేకుండా మాది నార్మల్ ఫ్యామిలీగానే, ఇంకా బ్రదర్ సిస్టర్ ఆ వాల్యూస్తో పూజ అంటే వెళ్ళడం, డిన్నర్ అంటే ఇంటికి వెళ్ళడం. సో ప్రతిదీ ఆ సిస్టమేటిక్గా అమ్మ మెయింటైన్ చేసింది చిన్నప్పటి నుంచి. సో అండ్ తను కూడా షీఈస్ అన్ ఆర్టిస్ట్, యాక్టర్ కాదు, నేను డిజైనింగ్ రూపంలో. షీఈస్ వెరీ గుడ్ డిజైనింగ్ విత్ శారీస్. నాకు షర్ట్లు గుర్తుంటుంది మమ్మీ అప్పుడప్పుడు, అండ్ అక్కకి బట్టలు గుర్తుంటుంది మమ్మీ. అండ్ మమ్మీకి డిజైనర్ షాప్ ఉంది తానియా అని, మన ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్ లో తానియా ఉంటుంది. మమ్మీ డిజైనర్ బొటిక్ అనమాట. సో ఫ్యామిలీ ఆ డిజైనర్ బొటిక్, ఎందుకంటే ఆ డిజైనర్ బొటిక్ కూడా నేను అన్న హీరో అయిన తర్వాత పెట్టాం. నేను అన్న హీరో అయిన టైంలో 2002, 2003 టైంలో ఏడుపులు స్టార్ట్ అయింది ఇంట్లో ఎక్కువ. అసలు మీరు కూడా ఉండరు, ఇంకా మీరు కూడా ఉండరు, ఎప్పుడు మా ఆయన వెళ్ళేటారు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోయారు, ఒకేసారి ఇల్లు ఖాళీ అయింది అనమాట. డాడీ షూటింగ్ లో ఉన్నారు, అన్న షూటింగ్, నేను షూటింగ్. మమ్మీ అక్క యూఎస్ లో ఉండింది. మమ్మీ సడన్గా ఏం తెలియదు. మాకేంటంటే ఎవ్రీ అరగంట కాల్ ఇది చేసి బాధపడడం, మా వస్తున్నామా షూటింగ్ ఏం కదమ్మా అని. సో అది పాపం ఆవిడ సైకలాజికల్ ఇది అవుతుంది. వీళ్ళంతా కాదని నేను డాడీ అన్న ప్లాన్ వేసి తానియా కొట్టు ఓపెన్ చేయాలి, డిజైనర్ కొట్టు ఓపెన్ చేస్తే తను పార్ట్ టైం గా బిజీగా ఉంటుంది అని ఓపెన్ చేస్తే షీఈస్ దాంట్లోనే ఎరగది చేస్తారు. షీఈస్ డూయింగ్ రియలీ గుడ్ ఇన్ ఇట్. ఓకే. సో తాతగారు బేసికల్గా ఆర్టిస్ట్. అవును, అక్క చెప్పారు. అవును. సో తాతగారు ఏం కాంప్లిమెంట్ చెప్పలేదు అక్కకంటే సూపర్ కాంప్లిమెంట్. ఆయన బాగా చేస్తారంటే ఆయన ఇంట్రెస్ట్గా ఓకే ఫైన్, బట్ నువ్వు ఇలా చేయాలని కానీ మీకైనా సజెషన్స్ లైక్ అందరిలో కాకుండా? చిన్నప్పటి నుంచి నాకు పద్యాలు నేర్పించింది అండ్ మాతో కథలు చెప్పిందంతా తాతగారు బాగా. తాత మా అమ్మమ్మ. పద్యాలు, ఓకే. సో పద్యాలు, సో ఎనీ పద్యం యూనో అంటే మనకు వచ్చింది. నువ్వు ఏదో ఫస్ట్ మా తాత కాదు, యాక్టింగ్ గురించి మా తాత ఒకటి నేర్పించారు. స్టార్టింగ్ లో చిన్నప్పుడు నేర్పించారు, గుర్తుండిపోయింది. యాక్టింగ్ లో ఉండేవి నవరాసాలు అంటారు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాహ బీభత్సాద్భుత శాంతశ్చ రస పూర్వే ప్రకీర్తితాహ. ఇది ఒక యాక్టర్ తెలుసుకోవాల్సిన బేసిక్ ఫార్ములా. ఓకే. అంటే ఇప్పుడు ఈ మోడ్యులేషన్ చూస్తే ఇప్పుడు రీసెంట్గా మన ఎన్టీఆర్తో చేసిన యమదొంగలు, రేపు రోజున అలాంటి సినిమాలు తీస్తే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని ఏమన్నా మోహన్ బాబు గారు బదులు మనోజ్ని రీప్లేస్ చేసి ఎన్టీఆర్ అన్నగారు ఆయన బదులు మన ఎన్టీఆర్ చేస్తూ, సో అంటే రీప్లేస్మెంట్లో ఇలా రీప్లేస్ చేసుకుంటూ ఏదన్నా చేస్తే కెన్ యూ ఇమాజిన్ ఎలా ఉంటుంది ఆ సినిమా? లేకపోతే ఆ పద్యాలు పాడటం అనేది ఇట్స్ రియల్లీ హార్డ్. నేలకి తిరగపోతే బాబాయ్ ఏంట్రా అని అంటారు, మన అక్కడ అంటారు. సో దీనికి ఇలా కూడా రేపు ఆర్ యూ రెడీ ఫర్ దట్? అంటే ఎనీ టైం అది సూపర్ కిక్ ఇస్తుంది బాబాయ్. అది పద్యాలు చెప్పడం ఇలాంటివి అలాంటి డైలాగులు అంటే అది ఒక ఆర్టిస్ట్గా మంచి కిక్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ ఛాలెంజింగ్, అండ్ ఎస్పెషల్లీ ఇంకా ఛాలెంజింగ్ డైలాగ్ చెప్పేవాళ్ళు ఎదురు ఉంటే ఇంకా కిక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ అంటే రోల్ ఉన్నప్పుడు ఐఎమ్ రెడీ ఎనీ టైం. తాతగారు ఓకే ఫైన్, అది బాగానే ఉంది. సో ఆయన చెప్పారు, మీరు నేర్చుకుంటున్నారు, డూయింగ్ గుడ్. బట్ అన్నయ్య నాకు దొంగ టైంలో చెప్పాడు బాబాయ్, ఏమండి ఇదంతా ఇలాగా అంటే మా ఆవిడ ఎనర్జీ తెలియదు విజయ్ నీకు, ఆవిడ ఎనర్జీ నాకు తెలుసు, ఇప్పుడు కాదు తర్వాత ఉంటుంది చూడు అన్నారు. నేను అనుకున్నాను లైక్ ఓకే, సో హీఈస్ ఎ గుడ్ యాక్టర్, బట్ ఇంకా అంటే ఏంటి అనేది తెలియలే, ఇప్పుడు తెలుస్తుంది బాబాయ్. నో దట్ టైం లైక్ ఓకే వీ ఫీల్ దట్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తారని అనుకుంటారు, వీళ్ళు కూడా అనుకోవచ్చు ఏం చెప్తారు, బట్ చెప్తున్నప్పుడు అరే అని ఫీల్, అది కామన్గా ప్రతి ఒక్కరికి వచ్చే థాట్ అనమాట. అది అప్పుడే అన్నయ్య గుర్తుపెట్టాడు. బట్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏమైనా చేంజెస్ యాక్టింగ్ వైజ్ ఏమైనా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా దాకా ఎనీ చేంజెస్? మీరే చెప్పాలి. చేంజెస్ అంటే ఎవ్రీ మూవీ హ్యాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్. నాది బై గాడ్స్ గ్రేస్ నాకు లక్కీలీ నా డైరెక్టర్స్ ఇచ్చినంత లక్కీ, నాకు అలాంటి డైరెక్టర్స్ తగిలినందుకు ఊకొడతారు వెళ్ళిపడతారు వరకు ప్రతి క్యారెక్టర్ నాకు డిఫరెంట్గా చేయించుకుంటూ తీసుకెళ్లారు. ప్రతి వాళ్ళు నాతో వచ్చినప్పుడు మీరు ముందు వాళ్ళే అంటారు ఫస్ట్, ముందు మిమ్మల్ని చూపించినట్టు కాదు, మీ దగ్గర వేరేది ఉంది అది పడతాం మేమని. సో ప్రతి ఒక్కరు అలా పట్టి వేరే వేరియేషన్లు వచ్చేసాయి అనమాట నాకు.